'కాంతా' ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఒక నాస్టాల్జిక్ ఆరాలో తీసుకెళ్ళింది. 1950s బ్యాక్‌డ్రాప్‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక మనిషి. ఒక ప్రొడ్యూసర్ తన మీద నమ్మకం పెట్టి హీరోగా చేసుకోవడం. ఆ ప్రెమైస్ ఇట్‌సెల్ఫ్ ఫెల్ట్ హాంటింగ్ అండ్ డీప్లీ హ్యూమన్. ఈ ట్రైలర్ వైబ్ నాకు ప్యూర్ ఎమోషనల్ డ్రామాలాగా అనిపించింది. గురువు మరియు శిష్యుల మధ్యలో రిలేషన్ పైన కన్‌స్ట్రక్ట్ అయిన స్టోరీ. ఒక నోబడీ గురువుగారి ఛాయలో సూపర్ స్టార్ అయిపోయి ఇప్పుడు కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీ లేని స్టేజ్‌లో ఉన్న సూపర్ స్టార్. ఇట్స్ జస్ట్ నాట్ ఎ రైజ్ అండ్ ఫాల్ స్టోరీ. ఇట్స్ అన్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఈగో అండ్ డెస్టినీ. ఈ ఎమోషనల్ సబ్‌టెక్స్ట్ ఫెల్ట్ అథెంటిక్ అండ్ డీప్లీ రూటెడ్. ట్రైలర్‌లో 2 minutes 36 secondsలో ఉన్న డీక్యూ క్లోజప్ షాట్, ఆ మాన్యువల్ జూమ్ ఇన్ ఎఫెక్ట్ చాలా క్లాసిక్ సినిమాని రిమైండ్ చేసింది. ఫోకస్ ఆఫ్ అండ్ ఆన్ అవుతుంది, లైక్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అడ్జస్టింగ్ టు హిస్ ఫ్రేమ్. Black and white visuals bring back that old school charm, not just nostalgia, but as a creative choice to mirror. And that line, నేను మట్టిని కాదు పర్వతాన్ని, నాట్ arrogance, ట్రాన్స్ఫర్మేషన్. స్టోరీ స్ట్రక్చర్ విప్లాష్ని రిమైండ్ చేసింది. మెంటర్ అండ్ ప్రొడజీ మధ్య స్ట్రగుల్, డివోషన్ అండ్ డామినెన్స్ మధ్య బ్యాలెన్స్. డీక్యూ పోర్ట్రేయల్లో ఒక రా ఇంటెన్సిటీ ఉంది, ఎస్పెషలీ ఐస్లో. పెయిన్, ప్రైడ్, రెబలియన్ అన్నీ కలిసి ఒక ఎమోషనల్ వాల్కన్ లాగా కనిపించాయి. ఈ ఎమోషనల్ రిలేషన్షిప్ మధ్య జరిగే టగ్ ఆఫ్ వార్ ఫిల్మ్ హార్ట్ అండ్ సోల్ లా అనిపించింది. బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్కి ట్రాన్సిషన్స్ చాలా సటిల్గా కానీ డీప్ మీనింగ్తో ఉన్నట్టున్నాయి. ఇల్యూజన్ వర్సెస్ రియాలిటీ, ఇన్నోసెన్స్ వర్సెస్ ఫేమ్. మేబీ దట్స్ ద ఫిల్మ్ మేకర్స్ మిర్రర్. ఎడిటింగ్ బ్యాలెన్స్గా ఉంది, ఎవ్రీ కట్ క్యారీస్ సమ్ ఎమోషనల్ వెయిట్స్. డ్రామా బుల్డ్ అయ్యే విధానం లైక్ ఎ సింఫనీ, స్లో, డెలిబరేట్ అండ్ దెన్ సడన్లీ పవర్ఫుల్. ఓవరాల్ 'కాంతా' ట్రైలర్ నాకు ఒక వింటేజ్ ఎమోషన్తో మోడల్ సెన్సిబిలిటీని తీసుకొచ్చింది. ఫ్రెష్ స్టోరీ, సోల్ఫుల్ టోన్ అండ్ ఎ పర్ఫార్మెన్స్ డ్రివెన్ ప్రామిస్. ఇఫ్ ద స్క్రీన్ ప్లే మెయింటైన్స్ ద ఎమోషనల్ rhythm, this could be something truly special. Kanta looks like a film that doesn't just tell a story. It remembers me of one of the greatest movies, Whiplash.